హాయ్ నమస్తే. సంక్షేమ పథకాలు ఎవరికి రావాలి? ఏదైనా ఇల్లు లేకుండా కారు, బండి ఏది అందుబాటులో లేనోళ్ళకు సంక్షేమ పథకాలు ప్రభుత్వం అనేది అతి పేదవాళ్ళకి ఇస్తా ఉంటది. పేదవాళ్ళను గూడా మోసం జేస్తా ఉన్నారు. ఇప్పుడు చాలా వాళ్ళకు రూ. 1,00,000 ఇన్‌కమ్ ఉన్నా గూడా, ప్రతి ఒక్కరికి ట్రాక్టర్ ఉన్నా గూడా, అన్ని రకాల సంక్షేమ కార్యక్రమాలు ఇప్పటికీ తీసుకుంటున్నారనేది ఈరోజు పేపర్‌లో చూస్తే అర్థమైతా ఉంది. ఇది ఖచ్చితంగా అరికట్టాలే. లేకుంటే ఎంతోమంది పేదవాళ్ళు ఇప్పుడు ఇంకా పేదవాళ్ళుగా మిగిలిపోతున్నారు అనేదానికి కారణం ఏంది? ఒకసారి సంపాదన వచ్చినాక ఖచ్చితంగా పేదవాళ్ళకి అందేటట్టు చూడాలి గానీ, పెన్షన్ మనం తీసుకోవాలే, ఏదైనా గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి సంక్షేమము మనం లబ్ధి పొందాలంటే అది మంచి పద్ధతి కాదు. ఇప్పటికైనా ప్రభుత్వం ఖచ్చితంగా కఠినంగా నిర్ణయాలు తీసుకోవాలి. పేదవాళ్ళకి ఇంకా అవసరమైతే డబుల్ కూడా సహాయం చేయొచ్చు. అంటే ఇప్పుడు ఉన్నదానికంటే ఇంక ఎక్కువ కూడా మనము హెల్ప్ చేయవచ్చు కాబట్టి ఖచ్చితంగా కఠిన నిర్ణయాలు తీసుకొని ప్రభుత్వము పేదవాళ్ళకు ఈ సంక్షేమ పథకాలు అందేటట్టు ఎలాంటి అన్యాయము, అవినీతి జరగకుండా ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవాలని కోరుకుంటా ఉన్నా. జై తెలంగాణ.